మనోడి విన్యాసాలు చూడండి ఒకసారి. చిటికలే. ప్రతిరోజు బయట ఫుడ్ తిని తిని బోర్ కొట్టేసింది. అందుకే ఈ రోజు రూమ్ లో దోశలు వేసుకుందాం అని పిండి అయితే రెడీ చేస్తున్నాను అనమాట. మొత్తం పనంతా మనం చేస్తే బాగోదు కాబట్టి నేను మా ఫ్రెండ్ వర్క్ నైతే ఈక్వల్ గా డివైడ్ చేసుకున్నాం. ఇక మనోడు చట్నీ కోసం ఆనియన్స్ అండ్ చిల్లీస్ నీట్ గా కట్ చేసేసి వాటితో చిత్ర విన్యాసాలు చేస్తున్నాడు. ఏం చేసినా మన మంచిగా పని మొత్తం వాడికి అప్ చెప్పేసి నేను ఫుల్ గా చిల్ అయ్యాను. రే చాలా పాపం రా. నిజం మాస్టర్. ఇక మనోడు సీరియస్ గా కుక్ చేస్తూ ఉంటే నేను పక్క నుండి సలహాలు సూచనలు ఇస్తున్నాను. ఫైనల్ గా మా ఫ్రెండ్ అయితే ఇంకా చట్నీ చేయడం కంప్లీట్ చేసి దోశలు వేస్తుంటే మాకు తెలిసింది ఏంటంటే అది దోశ పిండి కాదు, ఇడ్లీ పిండి. మా వాడు పొరపాటున దోశ పిండి అనుకుని ఇడ్లీ పిండి తెచ్చేసి దాంతోనే కనెక్ట్ చేసాం అనమాట. ఇక మా ఫ్రెండ్ అయితే దోశను గాల్లో ఫ్లిప్ చేసేదా ఈఎస్ పాస్ అయినట్టుగా ఫీల్ అయిపోతున్నాడు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇక ఫైనల్ గా దోశలు వేయడం అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా తినడం ఒకటే రిమైనింగ్ అనమాట. నెక్స్ట్ షాట్ లో మళ్ళీ కలుద్దాం. అనంతమైన ప్రేమని మర్చిపోలేను. థ్యాంక్ యూ. గుడ్ నైట్.